గాజానట అమెరికా తీసుకోవాలట, దాన్ని స్వతంత్ర మండలంగా ప్రకటించాలంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. పర్వతారోహణల జరిగిందట అపశృతి, అమెరికాల వాషింగ్టన్ల 3 మృతి. శాంతి కోసం అయితే భారత్ తోటి చర్చలకు సిద్ధమంటున్నది పాకిస్తాను. చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళేం చేస్తుందో అంటున్నారు జనాలు. భారత్ పాకిస్తాన్ గొడవలు ఆపింది నేనే అంటున్నాడు ట్రంప్. నీకంతా సీనే లేదంటున్నారు భారతదేశ పౌరులు. ఉక్రెయిన్ శాంతి భద్రతలకైతే పుదీన్ అయిందట గైరాజరు. ఇస్తాంబుల్కు చేరుకున్నాడట జెలెన్స్కీ. సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు అడిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించచ్చా అని అడిగిందట. ఫోక్సో చట్టము కేసులకైతే మళ్ళీ కోర్టులు వస్తాయట. ఇదంతా పిల్లల మీద జరిగే లైంగిక దాడులకే అన్నట. ఇస్రో ఈ నెల 18న 101వ రాకెట్ ప్రయోగిస్తుందట. ఈ ఏడాది 100 రాకెట్ల మైలురాయిని దాటిందట. కాశ్మీర్ కు మల్లొక మల్క పర్యాటక కళ రప్పిస్తామంటున్నారు. శ్రీనగర్ ను సందర్శించిన మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. చార్ధామ్ యాత్రకైతే జనమట తగ్గిరట. పోయిన ఏడాది కంటే ఇప్పుడైతే 31% తగ్గిరట భక్తులు. కృష్ణ మనోహర్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి అడిగిందట సిట్టు, మీ అకౌంట్లకు గన్ని పైసలు ఎక్కడి అని. ఆ రోజు తప్పుకొని ఇవాళ చిక్కుకున్నాడట. నకిలీ ఇళ్ల పట్టాల సూత్రధారి వల్లభనేని వంశీనేనట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉద్యోగుల బదిలీ కోసం అయితే ఆమోదమట. ఇయాల్టి నుంచి జూన్ 2 వరకు నిషేధము సడలింపట. రాజకాశ్ రెడ్డి విచారణ కోసం ఈడీ వేసిందట పిటిషను. నువ్వు ఎంత గింజుకున్నా ఈ కేసు నుంచి తప్పించుకోలేరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 34,000 మందికి ఉపాధి దొరుకుతున్నదంట. రానున్న 33,000 కోట్లు పెట్టుబడి. కంచగచ్చిబౌలి భూములల్లా పచ్చదనము వెల్లివిరివాలట. లేకపోతే అధికారులందరినీ జైల్లో వేస్తామన్నాడు సిజేఐ. 200 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం అయితే పర్యాటక క్షేత్రం చేస్తారట. ఈ ముచ్చట చెప్తున్నాడు తెలంగాణ సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. యాదాద్రి గుట్ట మీదనైతే అందాల బుట్ట బొమ్మలట. మరి యాదాద్రి ఎవరు కట్టిర్రో చెప్తాడో చెప్పడో. జూరాల ప్రాజెక్టుకి అయితే పాకాల నీళ్లను లింకు చేస్తారట. ప్రణాళిక మొత్తము సిద్ధం చేస్తున్నదట రాష్ట్ర ప్రభుత్వము. మూసీ నది రివర్ ఫ్రంట్ మీదనైతే రుణం ఇస్తలేదట కేంద్రము. 3 అంశాల మీదనైతే విచారణ చెప్పాలంటున్నది కేంద్రము. ఇటు ఎన్టీఆర్ సారట, అటు ఆమిర్ ఖాన్ సారట. దాదాసాహెబ్ పాల్కే బయోగ్రఫీ ఎవరు తీస్తారో మరి. రామ్ పోతినేని నటిస్తున్నాడట సరికొత్త సైన్మాల. ఆ సైన్మకు పేరు పెట్టిరట ఆంధ్ర కింగు తాలూకా అని. అశ్విన్ బాబు నటిస్తున్నాడట వాడు గౌతమ్ అనే కొత్త సైన్మాల. దీనికి సంగీతం అందిస్తున్నాడట ఎస్ఎస్ తమన్ సారు. తెలుగు తమిళంలా వరుసగా జోరు చూపిస్తున్నదట కయాద్ లోహార్. ఇప్పుడిప్పుడే ఆమె నటిస్తున్నదట నాని జతన ప్యారడైజ్ సైన్మాల. విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సైన్మాల్ అయితే రాజశేఖర్ సారట. వీళ్ళిద్దరి కాంబినేషన్ లా సినిమా బంపర్ హిట్ అంటున్నారు. ఆసక్తికరంగా మారుతున్నదట భారత్ క్రికెట్ టెస్ట్ కెప్టెన్సీ. బూమ్రా అవుతాడో శుభం అవుతాడోనట.
ఒలింపిక్స్ ఆటలకు బీసీసీఐ బాసట కల్పిస్తున్నదట. 1-2 ఆటలైతే దత్తతే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నదట. నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ లా సత్తా సాటుతాడో లేడో. చోప్రా సత్తా చాటితే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్. మయాంక్ అయిందట మల్లొక మల్కా గాయం. ఈసారి ఐపీఎల్ కు పోతున్నాడట దూరం. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవుడు నాకు బాధాకరం అంటున్నాడు. ఈ ముచ్చట చెప్తున్నాడు రవిశాస్త్రి. గాజానట అమెరికా తీసుకోవాలట, దాన్ని స్వతంత్ర మండలంగా ప్రకటించాలంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. పర్వతారోహణల జరిగిందట అపశృతి. అమెరికాల వాషింగ్టన్ల 3 మృతి. శాంతి కోసం అయితే భారత్ తోటి చర్చలకు సిద్ధమంటున్నది పాకిస్తాను. చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళేం చేస్తుందో అంటున్నారు జనాలు. భారత్ పాకిస్తాన్ గొడవలు ఆపింది నేనే అంటున్నాడు ట్రంప్. నీకంతా సీనే లేదంటున్నారు భారతదేశ పౌరులు. ఉక్రెయిన్ శాంతి భద్రతలకైతే పుదీన్ అయిందట గైరాజరు. ఇస్తాంబుల్ కు చేరుకున్నాడట జలస్కే. సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు అడిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించచ్చా అని అడిగిందట. ఫోక్సో చట్టము కేసులకైతే మళ్ళీ కోర్టులు వస్తాయట. ఇదంతా పిల్లల మీద జరిగే లైంగిక దాడులకే అన్నట. ఇస్రో ఈ నెల 18న 101వ రాకెట్ ప్రయోగిస్తుందట. ఈ ఏడాది 100 రాకెట్ల మైలురాయిని దాటిందట. కాశ్మీర్ కు మల్లొక మల్కా పర్యాటక కళ రప్పిస్తామంటున్నారు. శ్రీనగర్ ను సందర్శించిన మంత్రి రామ్మోహన్ నాయుడు సారు. చార్ధామ్ యాత్రకైతే జనమట తగ్గిరట. పోయిన ఏడాది కంటే ఇప్పుడైతే 31% తగ్గిరట భక్తులు. కృష్ణ మనోహర్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి అడిగిందట సిట్టు, మీ అకౌంట్లకు గన్ని పైసలు ఎక్కడి అని. ఆ రోజు తప్పుకొని ఇవాళ చిక్కుకున్నాడట. నకిలీ ఇళ్ల పట్టాల సూత్రధారి వల్లభనేని వంశీనేనట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉద్యోగుల బదిలీ కోసం అయితే ఆమోదమట. ఇయాల్టి నుంచి జూన్ 2 వరకు నిషేధము సడలింపట. రాజకాశ్ రెడ్డి విచారణ కోసం ఈడీ వేసిందట పిటిషను. నువ్వు ఎంత గింజుకున్నా ఈ కేసు నుంచి తప్పించుకోలేరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 34,000 మందికి ఉపాధి దొరుకుతున్నదంట. రానున్న 33,000 కోట్లు పెట్టుబడి. కంచగచ్చిబౌలి భూములల్లా పచ్చదనము వెల్లివిరివాలట. లేకపోతే అధికారులందరినీ జైల్లో వేస్తామన్నాడు సిజేఐ. 200 కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం అయితే పర్యాటక క్షేత్రం చేస్తారట. ఈ ముచ్చట చెప్తున్నాడు తెలంగాణ సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. యాదాద్రి గుట్ట మీదనైతే అందాల బుట్ట బొమ్మలట. మరి యాదాద్రి ఎవరు కట్టిర్రో చెప్తాడో చెప్పడో. జూరాల ప్రాజెక్టుకి అయితే పాకాల నీళ్లను లింకు చేస్తారట. ప్రణాళిక మొత్తము సిద్ధం చేస్తున్నదట రాష్ట్ర ప్రభుత్వము. మూసీ నది రివర్ ఫ్రంట్ మీదనైతే రుణం ఇస్తలేదట కేంద్రము. 3 అంశాల మీదనైతే విచారణ చెప్పాలంటున్నది కేంద్రము. ఇటు ఎన్టీఆర్ సారట, అటు ఆమిర్ ఖాన్ సారట. దాదాసాహెబ్ పాల్కే బయోగ్రఫీ ఎవరు తీస్తారో మరి. రామ్ పోతినేని నటిస్తున్నాడట సరికొత్త సైన్మాల. ఆ సైన్మకు పేరు పెట్టిరట ఆంధ్ర కింగు తాలూకా అని. అశ్విన్ బాబు నటిస్తున్నాడట వాడు గౌతమ్ అనే కొత్త సైన్మాల.
దీనికి సంగీతం అందిస్తున్నాడట ఎస్ఎస్ తమన్ సారు. తెలుగు తమిళంలా వరుసగా జోరు చూపిస్తున్నదట కయాద్ లోహార్. ఇప్పుడిప్పుడే ఆమె నటిస్తున్నదట నాని జతన ప్యారడైజ్ సైన్మలా. విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సైన్మల్ అయితే రాజశేఖర్ సారట. వీళ్ళిద్దరి కాంబినేషన్ లా సినిమా బంపర్ హిట్ అంటున్నారు. ఆసక్తికరంగా మారుతున్నదట భారత్ క్రికెట్ టెస్ట్ కెప్టెన్సీ. బూమ్రా అవుతాడో శుభం అవుతాడోనట. ఒలింపిక్స్ ఆటలకు బీసీసీఐ బాసట కల్పిస్తున్నదట. 1-2 ఆటలైతే దత్తతే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నదట. నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ లా సత్తా సాటుతాడో లేడో. చోప్రా సత్తా చాటితే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్. మయాంక్ అయిందట మల్లొక మల్కా గాయం. ఈసారి ఐపీఎల్ కు పోతున్నాడట దూరం. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవుడు నాకు బాధాకరం అంటున్నాడు. ఈ ముచ్చట చెప్తున్నాడు రవిశాస్త్రి.